సారోగసీ చట్టం సందర్భం ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషనర్లు వైవాహిక స్థితి, వయస్సు లేదా లింగం ఎందుకు అని ప్రశ్నించారు. భారతదేశంలో సరోగసీని కమిషన్ చేయడానికి లేదా కమిషన్ చేయడానికి అనుమతించబడటానికి ప్రమాణాలు, ప్రధానాంశాలు, సారోగసీ చట్టం యొక్క నిబంధనలు, అర్హత, వివాహిత జంట వైద్యపరమైన కారణాలపై మాత్రమే సరోగసీని ఎంచుకోవచ్చు. అదనంగా జంట సొంత బిడ్డను కలిగి ఉండకూడదు. చట్టం ఒక జంటను వివాహిత భారతీయ పురుషుడు మరియు స్త్రీగా నిర్వచిస్తుంది మరియు వయస్సును కూడా నిర్దేశిస్తుంది. 23 నుండి 50 సంవత్సరాల వయస్సు గల స్త్రీ మరియు 26 నుండి 55 సంవత్సరాల మధ్య పురుషుడు ఉండాలనే ప్రమాణం. సంవత్సరాలు, లింగ ప్రమాణాలు. ఒంటరి స్త్రీలు సరోగసిని ఆశ్రయించడానికి చట్టం అనుమతిస్తుంది. ఆమె వితంతువు అయి ఉండాలి లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు. ఒంటరి పురుషులు అయితే అర్హులు కాదు. వంధ్యత్వం నిరూపించబడిన ఏ జంట అయినా అభ్యర్థులు. చట్టం వారిని పిలుస్తున్నట్లు ఉద్దేశించిన జంట. వారు ఎసెన్షియల్ సర్టిఫికేట్ మరియు జారీ చేసిన అర్హత సర్టిఫికేట్ కలిగి ఉంటే వారు అర్హులు. తగిన అధికారం. ఎసెన్షియాలిటీ ప్రమాణాల సర్టిఫికేట్. జంట 3 షరతులను నెరవేర్చినట్లయితే ఇది జారీ చేయబడుతుంది. 1 జిల్లా వైద్య బోర్డు నుండి ఒకరు లేదా ఇద్దరి సంతానలేమి సర్టిఫికేట్. 2 మెజిస్ట్రేట్ కోర్టు ఆమోదించిన సర్రోగేట్ చైల్డ్ యొక్క పేరెంటేజ్ మరియు కస్టడీ ఆర్డర్. 3వది అద్దె తల్లికి బీమా రక్షణ. అర్హత సర్టిఫికేట్. జంట కింది షరతులను నెరవేర్చాలని అర్హత సర్టిఫికేట్ తప్పనిసరి. వారు కనీసం 5 సంవత్సరాలు వివాహం చేసుకున్న భారతీయ పౌరులు అయి ఉండాలి. స్త్రీ 23 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు పురుషుడు 26 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు కలిగి ఉండలేరు. జీవించి ఉన్న పిల్లలు బయోలాజికల్, దత్తత లేదా సర్రోగేట్. ఏది ఏమైనప్పటికీ ఇందులో మానసికంగా లేదా శారీరకంగా ఛాలెంజ్ ఉన్న లేదా బాధపడే పిల్లవాడు కాదు. ప్రాణాంతక రుగ్మత లేదా ప్రాణాంతక అనారోగ్యం నుండి. సరోగసీ అనుమతించబడిన ప్రయోజనాల కోసం. సరోగసీ అనుమతించబడినప్పుడు నిరూపితమైన వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలను ఉద్దేశించి, పరోపకారమైన వాణిజ్య ప్రయోజనాల కోసం కాదు. అమ్మకం, వ్యభిచారం లేదా ఇతర రకాల దోపిడీ కోసం, పిల్లలను ఉత్పత్తి చేయడం కోసం కాదు. ఈ మరియు నిబంధనల ద్వారా పేర్కొన్న ఏదైనా పరిస్థితి లేదా వ్యాధి కోసం. భారతదేశంలో సరోగసీ చట్టం ఎందుకు అవసరం? దేశంలో అభివృద్ధి చెందుతున్న వంధ్యత్వ పరిశ్రమలో సరోగసీ భాగాన్ని నియంత్రించేందుకు చట్టం ప్రయత్నించింది. భారతదేశం వంధ్యత్వ చికిత్సకు కేంద్రంగా ఉద్భవించింది. దానితో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తోంది. వంధ్యత్వానికి చికిత్స చేయడానికి అత్యాధునిక సాంకేతికత మరియు పోటీ ధరలు. ప్రబలంగా ఉన్న సామాజిక అసమానతల కారణంగా అణగారిన స్త్రీలు తమ అద్దెకు తీసుకునే ఎంపికను కనుగొన్నారు. గర్భాలు మరియు తద్వారా వారి ఖర్చులను చూసుకోవడానికి డబ్బు సంపాదించండి. తరచుగా వివాహాన్ని సులభతరం చేయడానికి, ఎనేబుల్ చేయడానికి, పిల్లలు విద్యను పొందడం లేదా కుటుంబంలో ఎవరికైనా ఆసుపత్రిలో చేరడం లేదా శస్త్రచికిత్స కోసం అందించడం. అందువల్ల భారతదేశంలో సరోగసీని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఎవరు సరోగేట్ తల్లి కాగలరు? దంపతులకు దగ్గరి బంధువు మాత్రమే సర్రోగేట్ తల్లిగా ఉండగలరు. వైద్యం అందించగలవారు. ఫిట్నెస్ సర్టిఫికేట్. ఆమె తన స్వంత బిడ్డతో వివాహమే ఉండాలి మరియు 25 మరియు 35 సంవత్సరాల మధ్య ఉండాలి, కానీ చేయగలరు. ఒక్కసారి మాత్రమే అద్దె తల్లి అవ్వండి. సరోగసీని నియంత్రించడం. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ సరోగసీ బోర్డు (NSB) ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్ర సరోగసీ బోర్డులు (SB) వరుసగా చట్టం ఆమోదించిన 90 రోజులలోపు ఈ సంస్థ సరోగసీ క్లినిక్ల కోసం ప్రమాణాలను అమలు చేయడం, ఉల్లంఘనలను పరిశోధించడం మరియు సవరణలను సిఫార్సు చేస్తోంది. ఇంకా సరోగసీ క్లినిక్లు నియామకం అయిన 60 రోజులలోపు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తగిన అధికారం. చట్టం కింద నేరాలలో వాణిజ్యపరమైన అద్దె గర్భం, పిండాలను విక్రయించడం, దోపిడీ చేయడం, విడిచిపెట్టడం వంటివి ఉన్నాయి. అద్దె బిడ్డ మొదలైనవి. ఇవి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూపాయల వరకు జరిమానాను ఆహ్వానించవచ్చు. 10 లక్షలు. చట్టం వెనుక ఉన్న వివాదాలేమిటి? బిల్లు దశలో కూడా చాలా నిబంధనల గురించి కొంత భయాందోళనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇది ఒంటరి పెళ్లి చేసుకొని మహిళలు లేదా పురుషులు లేదా స్వలింగ సంపర్కులను అనుమతించదు. అద్దె గర్భం. సహాయ పునరుత్పత్తి సాంకేతికత ఆర్ట్ చట్టం. ఇది జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్ట్ అంటే ఏమిటి? ఆర్ట్ అనేది స్పెర్మ్ లేదా గుడ్డు కణాన్ని నిర్వహించడం ద్వారా గర్భం పొందేందుకు ఉపయోగించే అన్ని పద్ధతులుగా నిర్వచించబడింది.
మానవ శరీరం వెలుపల మరియు స్త్రీ యొక్క పునరుత్పత్తి మార్గంలోకి పిండాన్ని బదిలీ చేయడం. వీటితో పాటు స్పెర్మ్ దానం, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, IVF, వీర్యం ప్రయోగశాలలో ఫలదీకరణం చేయబడుతుంది మరియు గర్భధారణ అద్దె గర్భం బిడ్డకు జీవశాస్త్రపరంగా సర్రోగేట్ తో సంబంధం లేదు. ఆర్ట్ క్లినిక్లు బ్యాంకుల కోసం నియమాలు. ప్రతి ఆర్ట్ క్లినిక్ మరియు బ్యాంకు తప్పనిసరిగా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్ల క్రింద నమోదు చేసుకోవాలి. అటువంటి సంస్థల వివరాలతో కేంద్ర డేటాబేస్ ను నిర్వహించే భారతదేశం. అటువంటి క్లినిక్లు మరియు బ్యాంకుల రిజిస్ట్రేషన్ 5 ఏళ్ల పాటు చెల్లుబాటవుతుంది మరియు మరో 5 సంవత్సరాలకు పునరుద్ధరించుకోవచ్చు. సంవత్సరాలు. క్లినిక్లు ముందుగా నిర్ణయించిన లింగాన్ని పిల్లలను అందించడానికి అనుమతించబడవు మరియు తప్పనిసరిగా జన్యు సంబంధాన్ని తనిఖీ చేయాలి. స్త్రీ శరీరంలో పిండం అమర్చడానికి ముందు వచ్చే వ్యాధులు. సారోగసీ అంటే ఏమిటి? సారోగసీ చట్టం ప్రకారం సరోగసీ అనేది స్త్రీకి జన్మనివ్వడానికి చేసే పద్ధతి. మరొక జంట కోసం ఒక బిడ్డ మరియు పుట్టిన తరువాత బిడ్డను వారికి అప్పగించడానికి అంగీకరిస్తుంది. ఇది పరోపకార ప్రయోజనాల కోసం లేదా నిరూపితమైన వంధ్యత్వం లేదా వ్యాధితో బాధపడుతున్న జంటల కోసం మాత్రమే అనుమతించబడుతుంది. అమ్మకం, వ్యభిచారం లేదా ఏదైనా ఇతర రూపాలతో సహా వాణిజ్య ప్రయోజనాల కోసం సరోగసీ నిషేధించబడింది. దోపిడీ యొక్క. అంతేకాకుండా బిడ్డ జన్మించిన తర్వాత అది అందరికీ జంట యొక్క జీవసంబంధమైన బిడ్డగా పరిగణించబడుతుంది. ఉద్దేశాలు మరియు ఉద్దేశ్యాలు. వైద్య ఖర్చులు మరియు బీమా కవరేజీని మాత్రమే జంట సర్రోగేట్ కి అందిస్తారు. గర్భధారణ సమయంలో తల్లి, ఇతర ద్రవ్య పరిశీలనలు అనుమతించబడవు. సారోగసీ రకాలు. పరోపకార సరోగసీ. ఇది సరోగేట్ తల్లికి తప్ప ఎలాంటి ద్రవ్య పరిహారం ఉండదు. గర్భధారణ సమయంలో వైద్య ఖర్చులు మరియు బీమా కవరేజ్. వాణిజ్య సరోగసీ. ఇందులో సరోగసీ లేదా ద్రవ్యం కోసం చేపట్టే దాని సంబంధిత విధానాలు ఉంటాయి. ప్రాథమిక వైద్య ఖర్చులు మరియు బీమా కవరేజీని మించి ప్రయోజనం లేదా రివార్డ్, నగదు లేదా రకంలో